వెల్కమ్ టు సినిమాధవం. అగస్త్య ఫిబ్రవరి 28న థియేటర్లో రిలీజ్ అయింది. హీరో జీవ, రాశి ఖన్నా, అర్జున్ సర్జా నటించిన సినిమా విషయానికి వస్తే సినిమా టెంప్లేట్ మరియు స్టోరీ మనం రెగ్యులర్గా చూసే హర్రర్ తెలుగు తమిళ సినిమాలాగానే అనిపిస్తుంది. కానీ ఈ సినిమాకి ఇచ్చిన రిచ్ విజువల్స్ కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, అలాగే నటించిన వారి పెర్ఫార్మెన్సెస్ కారణంగా మనం ఈ సినిమాని కనీసం ఖచ్చితంగా ఒక్కసారి చూడొచ్చు. ముఖ్యంగా అర్జున్ గారి ఫ్లాష్ బ్యాక్ హైలైట్గా ఉంటుంది. 1940స్లో పాండిచేరి ఎలా ఉండేదో అన్న ఫీలింగ్కి తీసుకొచ్చేలా గ్రాండ్గా ఎగ్జిక్యూట్ చేశారు. క్లైమాక్స్ వచ్చేసి రెగ్యులర్గా కాకుండా యానిమేషన్ తరహాలో ఈ ఫైట్ ఏదైతే ఉంటుందో చాలా కొత్తగా చూడడానికి ఆసక్తికరంగా ఉంటుంది. స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే అవును, ఏ అభ్యంతరం లేకుండా కంటెంట్ ఖచ్చితంగా చూడొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే హీరో జీవా గారు, రాశి ఖన్నా గారు అలాగే టీం కలిసి ఒక హారర్ సినిమాని స్టార్ట్ చేస్తారు. సడన్గా ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చేయడంతో హీరో జీవ తన సొంత ఖర్చులతో వేసిన సెట్ని అలా ఎలా వదిలేస్తామని హీరోయిన్ రాశి ఖన్నా ఇచ్చిన ఐడియాతో ఈ సెట్ని ఒక గోస్ట్ హౌస్గా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సక్సెస్ కూడా అవుతారు. కానీ ఒకరోజు వచ్చిన విజిటర్స్లో ఒకరు మిస్ అవ్వడంతో అసలేం జరిగింది, ఎలా మిస్ అయ్యారు, అసలు భవనం వెనుకున్న మిస్టరీ ఏంటి, అర్జున్ గారి క్యారెక్టర్కి దీంతో ఏం సంబంధం అనేదే సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరో జీవ, అర్జున్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. అర్జున్ గారికి ఫుల్ లెంత్ రోల్ వచ్చిందనే చెప్పాలి. ఆయన నటన ఈ సినిమాకి ప్లస్ అయింది. ఫ్రెంచ్ యాక్టర్ ఈ సినిమాకి మరో హైలైట్. సినిమా విజువల్స్ గ్రాండ్ స్కేల్లో ఉంటాయి, అలాగే రిచ్గా ఉంటాయి. స్పెషల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంగేజింగ్గానే ఉంటుంది, కానీ తెలుగు పాటలు అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. మైనస్ పాయింట్స్: దయ్యం, దాని వెనుకున్న ఫ్లాష్ బ్యాక్, హీరో దాన్ని ఎలా సాల్వ్ చేస్తాడు, ఇదంతా మనకు తెలిసిన కథనే. హర్రర్ ఎలిమెంట్స్ డెడికేటెడ్గా ప్లాన్ చేసినా భయపెట్టేలా అయితే లేవు. ఫైనల్లీ 1940స్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, గ్రాండ్ విజువల్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ చూసేందుకు ఒకసారి సినిమాని చూడొచ్చు.